అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే అన్నం ఊదప్పాలండి. నైట్ చేసిన అన్నం మిగిలిపోతే ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా ఎంతో టేస్టీగా స్పంజీగా సాఫ్ట్గా ఉండే ఊదప్పాలని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా బాగుంటాయండి. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత స్పంజీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. తినటానికి కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పదండి ఇప్పుడు ఈ అన్నం ఊదప్పాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ముందుగా బౌల్లోకి 1 కప్పు వరకు అన్నం తీసుకోవాలండి. ఇప్పుడు అందులోకి అదే కప్పుతో మనం 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, అదే సన్న రవ్వ సోజీ అంటాం కదా, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 అరకప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. రవ్వ, అన్నము, అలాగే పెరుగు, వాటర్ అంతా బాగా కలిసిపోవాలి. ఇలా కలిపేసుకున్నాక దీన్ని మనం టైం ఉంటే కనీసం ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. మీ దగ్గర ఎక్కువ టైం లేకపోతే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కంపల్సరీ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. 30 నిమిషాల తర్వాత చూడండి మన రవ్వ, అన్నం అనేటివి చక్కగా నానిపోయాయి. చూడండి ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు వీటిని మనం జార్లోకి వేసేసుకుందామండి. జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఎక్కువగా నీళ్ళని పోసుకోకూడదండి. 1/4 కప్పు వరకు నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. మనం దోశ పిండికి ఎలా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా వన్ డైరెక్షన్లో బాగా బీట్ చేసుకుంటూ కనీసం ఒక 3-4 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల పిండి అనేది చక్కగా ఫార్మేట్ అవుతుంది. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిటికెడు వంట సోడాను వేసుకోవాలి. మీకు కావాలంటే వంట సోడా ప్లేస్లో ఈనోనైనా వేసుకోవచ్చండి, లేదా స్కిప్ అయినా చేసుకోవచ్చు. వంట సోడా ఏమీ లేకుండా చేసుకోవాలంటే కొంచెం బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం పిండిని వేసుకోవాలండి. వీటిని ఎక్కువ పలుచగా వేసుకోకూడదండి, కొంచెం మందంగానే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మందంగా వేసుకున్నాక ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే తురుముకున్న క్యారెట్ని కొంచెం వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిపైన కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని, అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్నైనా లేదా నెయ్యినైనా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది కూడా వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు దీన్ని కాల్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇంకొక వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. చూడండి ఇది 2 వైపులు కూడా చక్కగా కాలిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మిగిలిన ఊదప్పాలని కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు వీలున్నప్పుడు నా ఛానల్ని ఒకసారి తప్పకుండా వాచ్ చేయండి. చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లో. చూడండి ఈ ఊదప్పం కూడా వన్ సైడ్ నుంచి చక్కగా కాలిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక వైపుకి తిప్పుకొని ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఊదప్పాలని కూడా మనం వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఇన్స్టెంట్ అన్నం ఊదప్పాలు అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తూ ఉంటేనే నోరు ఊరుతోంది కదండి. అలాగే చూడండి ఎంత స్పంజీగా, ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూడండి మెత్తగా దూదిలాగా ఉంటాయండి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. వీటిని మీరు ఇలాగే కూడా తినేయచ్చండి, అంత బాగుంటాయి. వీటిని మీరు పల్లీ చట్నీతోనైనా కారంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఈ అన్నం ఊదప్పాలని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.